మన కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి పక్షాన కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. గౌరవనీయులు సభాధ్యక్షులు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ జైపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు పార్టీ ప్రధాన కార్యదర్శి, మీ అందరికీ ఆప్తులు సుపరిచితులు పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు మన మిషన్ భగీరథకి ఉపాధ్యక్షులుగా పనిచేసిన సోదరులు ఉప్పల వెంకటేష్ గారు, ఫుడ్ కమిషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గోలి శ్రీనివాసరెడ్డి గారు, సోదరిమణి మన విజితారెడ్డి గారు, అట్లాగే వేదికపైన ఆసీనులైన సీనియర్ నాయకులందరికీ, ఎల్ఎన్ రెడ్డి గారికి, జైపాల్ రెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి, వెంకటేష్ గారికి, ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, నిర్మల గారికి, లాలయ్య గౌడ్ గారికి, విజయ్ గారికి, శంకర్ నాయక్ గారికి, చిటికెల శేఖర్ యాదవ్ గారికి, అందరికీ పేరు పేరున ఈరోజు పార్టీలో ఇప్పుడే చాలా ఉద్విగ్నంగా తన ప్రస్థానాన్ని వివరిస్తూ మరి ఎందుకు ఇవాళ బీఆర్ఎస్లో నేను చేరుతున్నాను అని చాలా స్పష్టంగా క్లుప్తంగా మనందరికీ అర్థమయ్యేటట్టు మరి వివరించడమే కాకుండా పుట్టిన తన జన్మభూమికి తన వంతుగా ఉడతా భక్తిగా తాను చేయగలిగినంత తన సొంత కెపాసిటీలో చేస్తున్న మా సోదరుడు శ్రీధర్ గోవింద్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో మరి అక్కడ కల్వకుర్తిలో ఉన్న అరాచక పరిస్థితులను తట్టుకొని గెలిచి వచ్చిన మా సర్పంచ్ సోదరులందరికీ పేరు పేరున, సోదరిమణులకి, గెలిచిన వాళ్ళకే కాకుండా ఓడినా ఇవాళ జెండా దించకుండా పోరాడుతున్న మా సోదరులకి సోదరిమణులకి వేరు పేరున అందరికీ, పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారాలు. అధికారము రావడము పోవడము ఇవన్నీ కూడా రొటీన్గా జరిగే కార్యక్రమాలు. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. వచ్చినప్పుడు ప్రజలకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓట్లేస్తారు. ఓట్లేసిన తర్వాత ఎవరికి మెజారిటీ స్థానాలు వస్తే వారు ప్రభుత్వాన్ని నిర్వహించే బాధ్యత వారు తీసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకు ఒకసారి జరిగే తంతు. నాయకులు మారుతూ ఉంటారు, పార్టీలు మారుతూ ఉంటాయి, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ ప్రజల స్థితిగతులు మారినాయా లేదా అని మాత్రం మనం విశ్లేషించుకోం. వాస్తవం ఏమంటే, ఇందాక శ్రీధర్ గోవింద్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను కూడా ఆలోచిస్తూ ఉంటాను. సోదరుడు తన ఆలోచన విధానం, తను ఆనాడు ఉద్యమ సమయంలో తన వంతుగా 1000 మైళ్ళ దూరంలో ఉన్న, 1000 కిలోమీటర్ల దూరంలో ఉన్న నా వంతుకు నేను ఏం చేయాలని చెప్పి టీవీ ముందు జై తెలంగాణ అన్న పరిస్థితి, సోషల్ మీడియాలో తనకంటూ ఒక వాయిస్ అజ్ఞాతంగానే ఉంటూ తాను బయట